ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అందరినీ ఒప్పించే ఆయుధ డిపో ఏర్పాటు చేస్తామన్న ఎంపీ. జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ బలవల తాతాజీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ. బొట్టాయిగూడెం మండలం కామవరంలో ఆకట్టుకున్న గద్దెరాజుల ఉత్సవం. వనంలోకి పుట్టమన్ను తీసుకువచ్చిన గిరిపత్రులు, గిరిజన నృత్యాలతో పాల్గొన్న పోలీసులు. జీకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేయించుకున్న బాలికకు 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన దాతలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ గోశాలకు 1,25,000 రూపాయలు అందజేసిన అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామిరెడ్డి, మమత కుమారుడు కోడలు నవితేజారెడ్డి, అఖిలారెడ్డి. చింతలపూడి ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. హక్కులను పరిరక్షించి డిమాండ్స్ నెరవేర్చాలంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 40 డిమాండ్స్ ను ప్రభుత్వం ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ కార్యదర్శి బి రెడ్డి దొర, జిల్లా కార్యదర్శి రాజు, జోనల్ కన్వీనర్ వాకాడ గణేష్, మండల ప్రెసిడెంట్ బుఖ్య నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మారుమూడి రవి, లింగపాలెం మండల అధ్యక్ష కార్యదర్శులు అప్పలస్వామి, నగరం శ్రీను, కామవరపుకోట అధ్యక్ష కార్యదర్శులు ఎం నాగేశ్వరరావు, బలరాం, టి నరసాపురం అధ్యక్ష కార్యదర్శులు ఏ వెంకటేష్, విఎస్ అశోక్ పాల్గొన్నారు. అదేవిధంగా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 3 డిఏలను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగ సమస్యలకు వస్తే ఈనాడు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత బోధన సమయం కంటే బోధనేతర పనులకే ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. ఆన్లైన్ పనులను, యాప్ల భారాన్ని తగ్గించి ఉపాధ్యాయులకు బోధనకు సమయం కేటాయిస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేసుకుంటున్నాం. ఏపీయూడబ్ల్యూజేఎఫ్ డైరీస్ ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆవిష్కరించారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రూపొందించిన డైరీ యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు మోడియం ప్రసాద్, సెక్రటరీ నాగరాజు, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, వివి ఛానల్స్ ల జర్నలిస్టులు పాలడుగుల రామకృష్ణ, హేమంత్, శ్రీరామ్, చింతపల్లి వెంకటేశ్వరరావు, లెనిన్, వెంకటేశ్వరరావు, సాయి పాల్గొన్నారు. డైరీలో రాష్ట్ర, జిల్లా ప్రధాన అధికారుల ఫోన్ నంబర్స్ సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కామవరపుకోటలో 49 అడుగుల వినాయక విగ్రహ 9వ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. హయగ్రీవ లలితాదేవి పీఠాధిపతి దుర్గబాబు స్వామీజీ నేతృత్వంలో జరిపారు. 49 అడుగుల వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క 9వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకము, విశేష అర్చన కార్యక్రమం అలంకరణ వైభవపేతంగా జరిగింది. అనంతరం భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు అందించడం జరిగింది. ఉభయ రాష్ట్రాలు కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజలేని మంచి సంకల్పంతో చేసేటువంటి ఇక వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యమైన అనుగ్రహాన్ని మన యొక్క దేశాన్ని రక్షించేటువంటి యొక్క సైనికులు, అదేవిధంగా మన యొక్క దేశము, రాష్ట్రము, రాజ్యము కూడా సుభిష్టంగా సుఖంగా ఉండాలని, ఇద్దరు కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజిల్లాలని, పాడి పంటలు దేశమంతా కూడా సుభిష్టంగా ఉండాలని, సకల శత్రుబాధ నివారణ అవ్వాలని చెప్పని స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇదంతా కూడా జరిపించడం జరిగింది. భక్తులు చాలా మంది అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించి ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మన యొక్క ఈ ఛానల్ ద్వారా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఓం గం గణపతియే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనంద ప్రసాద్ నేతృత్వంలో కోయిలగూడెం మండలం దెప్పకాయలపాడు గ్రామానికి చెందిన బండి సుబ్బారావు కుమార్తె బండి జ్ఞాన ఐశ్వర్య నాగదేవి వైద్య సేవల నిమిత్తం 7,000 రూపాయలను వితరణ అందజేశారు. వివరాలలోనికి వెళ్తే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బండి జ్ఞాన ఐశ్వర్య నాగదేవి గుండె శస్త్రచికిత్సకు 8,50,000 రూపాయలు అవసరం కాగా దాతల తోడ్పాటు అవసరమని ఆదుకోమని తండ్రి ఇచ్చిన విజ్ఞప్తికి తమ దృష్టికి రాగా
జీకే చారిటబుల్ ట్రస్ట్ తమ వంతుగా దాతలు సోపిటి స్వామి, రొంగల దేవి ప్రసాద్ ఇచ్చిన చెరో 2000, జీకే చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ వ్యక్తిగత వితరణ 3000 రూపాయలు వెరిసి 7000 రూపాయలు శుక్రవారం అందజేసినట్లు గణిత ఆనంద ప్రసాద్ తెలిపారు. జీకే ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ మాట్లాడుతూ నిరాశ్రయుల సేవలో భాగంగా ట్రస్ట్ ద్వారా తమ వ్యక్తిగత దాతల తోడ్పాటుతో వారి వద్దకే వెళ్లి నెలలో ఒకరోజు భోజనం అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మరిన్ని సేవలు సమాజానికి ట్రస్ట్ ముందు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, ఎస్ స్వామి, రొంగల దేవి ప్రసాద్, బవరిశెట్టి హనుమంత్ తిలక్, కేవి రామారావు, జీకే ట్రస్ట్ సభ్యురాలు కనకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చూసి వెంటనే స్పందించిన జంగేయడం వాస్తవ్యులు సోపేటి స్వామి గారు స్పందించి జంగేయడం జీకే చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి జి ఆనంద్ ప్రసాద్ గారికి తెలియజేశారు. ఆయన వెంటనే మన దెప్పకాయలపూడి గ్రామ అభివృద్ధి కమిటీ వారిని పిలిచి 7000 రూపాయలు మన ఆ బండి ఐశ్వర్య పాపకి అందజేశారు. వారికి వారి ట్రస్ట్ సభ్యులందరికీ దెప్పకాయలపూడి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా దెప్పకాయలపూడి గ్రామ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఉపయోగపడుతుంది, వంతు సహకారం అందించాలని మేమందరం కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ట్రస్ట్ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా మా ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దర్శించి పూజలు చేశారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ఎంపీ మహేష్ యాదవ్ ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అష్టోత్తరం, అర్చన వంటి కైంకర్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శేషు, టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, పట్టణ అధ్యక్షులు కొండడి కిషోర్ తో పాటు రూరల్ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఎంపీ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక బృందం ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారిని వస్త్రాలతో సత్కరించారు. మీడియాతో మాట్లాడిన ఎంపీ ఏలూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. కొల్లేరు సమస్యను కొలిక్కి తీసుకురావడంలో సత్ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. పాలన పరమైన అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అదే క్రమంలో కోయిలగూడ మండలంలో నిర్మించే ఆయుధ కర్మాగారం డిపో అందరినీ ఒప్పించే పనులు చేపడతామని అన్నారు. అక్కడ భూమి లేని కొంతమంది రైతులను రెచ్చగొట్టే విధంగా కార్యక్రమాలు చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తానొక రైతు బిడ్డనేనని, రైతులకు తాను వ్యతిరేకం కాదని అన్నారు. ఆయుధ కర్మాగారం డిపో పెట్టే చోట 24 నివాసాలున్నాయని, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని అన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. పామాయిల్, టొబాకో రైతులకు చేసిన మేలును గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేదురాల దుర్గా పార్వతి, వైస్ చైర్మన్ మారిసరి సత్యనారాయణ, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సొసైటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, టొబాకో బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు, డాక్టర్ రాజాన సత్యనారాయణ, బొబ్బర రాజ్పాల్ కుమార్, దాకారపు కృష్ణ, రావురి కృష్ణ, ఎలికే ప్రసాద్, టీవీఏ గోపాలం, తడికమల్ల వెంకన్నబాబు, మహంకల్లి రామ్మోహన్ రావు, బూసా సత్యనారాయణ రెడ్డి, సాయిల సత్యనారాయణ, ఇంద్రాణి, గొల్లమందల శ్రీనివాస్, ఆరుగొల్లు బజారు, చిక్కాల పండు, పారేపల్లి నరేష్, శీలం రామచంద్రరావు పాల్గొన్నారు. రోజుల్లో పనులు స్టార్ట్ చేయబోతున్నాం. ఆ పనులన్నీ కూడా బాగా జరగాలని దేవుడిని కోరుకోవడానికని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పట్టించుకోలేదు. ఇవాళ దాన్ని లైనప్ చేసి రెగ్యులర్గా మినిస్టర్ గారితో ఫాలోఅప్ చేసి సీఎం గారితో కూడా ఫాలోఅప్ చేసుకుంది. ఇవాళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిన్న కూడా సీఎం గారు కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలు చేయబోతున్నామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎన్జిటి కేసు ఇవన్నీ కూడా క్లియరెన్స్ చేసుకుంది. ఇవాళ మనం ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళేదానికి అన్ని ప్రయత్నాలు చేశాం. అదే రకంగా ఇవాళ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. అదే రకంగా రైతులకి సంబంధించిన అన్ని సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాం. ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సాల్వ్ చేయగలుగుతున్నాం. ఈ చింతలపూడి నీళ్ళు రావడం వల్ల చింతలపూడికి కాకుండానే నూజివీడికి కూడా చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. నూజివీడు ఆ పక్కడంతా కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా మనము ఈ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఎప్పుడో నుంచి ఈ లాస్ట్ 1.5 year నుంచి ఫాలోఅప్ చేసుకున్నాం. ఇవాళ పనులు అన్ని కూడా మొదలవబోతున్నాయి. అలాగే చింతలపూడి టు ఏలూరు రోడ్డు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. 4 కిలోమీటర్లు ఉంది. అది కూడా టెండర్ అయిపోయింది. ఇవాళ రోడ్లు అన్ని కూడా బాగు చేస్తున్నాం. అలాగే ఇవాళ మీరు కొల్లేరు సమస్య గురించి ఎప్పుడో నుంచి ఉండే సమస్యని ఇవాళ ఒక కొలికి తీసుకొని రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ 3 ఏళ్లలో ఒక శాశ్వత పరిష్కారం అవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ మనము పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే రైతులైనా కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇవాళ ఈ జిల్లాలో అన్ని కూడా మనం అనుకునే పనులు అన్నీ కూడా జరుగుతున్నాయి. అన్నీ కూడా సంతోషంగా ఇవాళ రోడ్లు కూడా అన్ని కూడా బాగా రోడ్లు కూడా వేసుకోగలుగుతున్నాం.
రైతులు వ్యతిరేకించట్లేదంటే అక్కడ ఉండే ఒక 2-3 మాత్రమే రెచ్చగొడుతున్నారు. రైతులకు అగెనిస్ట్గా పోవాలని మా ఇంటెన్షన్ ఏం లేదు. అక్కడ ఎవరికి కూడా ఇల్లు లేవు. అక్కడ 25 ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఆ ఇల్లులు మాత్రమే మనము వాళ్ళు కూడా సంతోషంగా ఇవ్వడానికి వాళ్ళు కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇచ్చేసిపోయారు. అవన్నీ కూడా ఇవాళ ఎంఆర్ఓ గారు అన్నీ కూడా కలెక్షన్ చేస్తే 900 మంది ఒప్పుకున్నారండి రైతులు. ఇంకొక 150 ఎకరాల నుంచి 100 ఎకరాల వల్ల కొంచెం ఇది చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఏమైనా ఒక రేట్ కావాలా, ఏదో కావాలని నేను అడిగారు నన్ను రైతులు వచ్చి. సార్ మాకు కొన్ని పక్క రోడ్ల దగ్గర ఉండే భూములకి 45 లక్షలు అట్లా వస్తుందంటే అది వర్కౌట్ చేద్దామండి. అది ఇప్పుడు నేను ఏమన్నా అంటే ప్రాజెక్టు అందరినీ కన్విన్స్ చేసుకుంది, అందరిని ఒప్పించుకుందే ప్రాజెక్ట్ కడతాం తప్పితే అందరిని నొప్పించి ప్రాజెక్ట్ కట్టాలని మా ఉద్దేశం లేనే లేదు. ఆ ఉద్దేశం క్రియేట్ చేయడానికి ఇది చేస్తున్నారు. కొంతమంది తెలియక ఏదో మాట్లాడుతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకుంది. వాళ్ళకి ఇంకా ఏం కాలేదు. వాళ్ళు ఓన్లీ అందరూ ఎవరెవరు ఒప్పుకున్నారో వాళ్ళందరూ కూడా చెప్పి మేము ఒప్పుకుంటున్నామండి, మేము 900 మంది ఎకరాలు ఒప్పుకుంటున్నామని అన్నారు. ఇంకా ఎవరున్నారో వాళ్ళందరితో మాట్లాడదాం, వాళ్ళని కన్విన్స్ చేస్తాం. వాళ్ళందరూ ఒప్పుకున్నాక ముందుకెళ్తాం. చింతలపూడిలో శ్రీ మద్దాంజనేయ మ్యాక్స్ సొసైటీ బ్రాంచ్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఆర్థిక సేవలను మరింత చేరువ చేయాలి అనే లక్ష్యంతో ఈ బ్రాంచ్ ను ప్రారంభించినట్లు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ బండారు సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం అందించడంలో కోఆపరేటివ్ సొసైటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సొసైటీ ద్వారా డిపాజిట్ పథకాలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ఆర్థిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. యువ చార్టర్డ్ అకౌంటెంట్ డాకరపు కృష్ణ వ్యాపార రంగం, వృత్తి రంగం, సేవా రంగం, రాజకీయ రంగాల్లో పోటీని తట్టుకుని రాణిస్తూ యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి దాకరపు కృష్ణ కొత్తగా ఆలోచించే విధానం, దూరదృష్టి కలిగిన నాయకుడిగా ఆయన ఎదుగుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో దాకరపు కృష్ణ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి కూటమి నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పినమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ 2022లో జంగారెడ్డిగూడెంలో స్థాపించిన శ్రీ మద్దాంజనేయ మ్యాక్స్ లిమిటెడ్ గత 4 సంవత్సరాలుగా లాభాల బాటలో పయనిస్తూ విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ సొసైటీ ఫౌండర్, డైరెక్టర్, చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ మాట్లాడుతూ చింతలపూడి ప్రాంత ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించేందుకు ఈ బ్రాంచ్ ఉపయోగపడుతుందని అన్నారు. బ్రాంచ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, సొసైటీ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్ అనేవి ఒక కామ్ డూయింగ్ పర్సన్ లాగా ఉంటూ మరి ప్రజలతోటి సోషలైజ్ అవుతూ ఒక పక్కన తన ప్రొఫెషనల్ కెరీర్ చార్టర్డ్ అకౌంటెంట్ లాగా కంటిన్యూ చేస్తూ అటు స్కూల్స్ ఎడ్యుకేషన్ పరంగా, బ్యాంకింగ్ సైడ్, అలాగే మరి పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఒక వర్సటైల్ క్యారెక్టర్ నాకు కృష్ణలో కనిపించింది. ఇతరులో యూనిక్నెస్ ఉంది. మరి యూత్ చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాడు. తనకు ఒక విజన్ ఉంది. మరి చిన్న ఏజ్ లో మరి ఎంతో ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి మరి చాలా యంగ్ ఏజ్ లో తాను సక్సెస్ అవుతున్న విధానానికి మరి మిగతా వాళ్ళకి తాను ఒక ఇన్స్పిరేషన్ గా, మోటివేషన్ గా ఉండాలని చెప్పి నేను పర్సనల్ గా మరి ఒక బ్యాంక్ ఓపెనింగ్ రావడం జరిగింది. మరి ఆ రోజున కృష్ణ గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా మరి నేను ఎంపీఆర్ కూడా ఒక 2-3 టైమ్స్ మరి కృష్ణ గారి గురించి డిస్కస్ చేశాము. ఎందుకు రావాలనుకుంటున్నాడు, అతనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని కరెంట్ ప్రొఫైల్ ఏంటి అనేది మేము ఒక 2-3 సార్లు డిస్కస్ చేశాము. ఎందుకంటే మరి పార్టీకి ప్రపోజ్ చేసే ముందు అసలు క్యాండిడేట్ ఎట్లా ఉన్నాడు ఏంటనేది కూడా మరి చెప్పాలి. ఆ క్రెడిబిలిటీ తర్వాత అంతా చూసి మరి పార్టీ అప్రూవ్ ఇచ్చిన తర్వాత మరి పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో ఆ విషయంలో కూడా మరి కృష్ణకి ఎక్కడ ఎటువంటి ఆబ్స్టకల్స్ లేకుండా మరి ఎంపీ గారు, నేను, అలాగే మన గండి గారు కానివ్వండి, మన జోనల్ ఇన్ఛార్జ్ రవి మందులప్ గారు కానివ్వండి, అలాగే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు చంద్ర కానివ్వండి, మీరందరూ కూడా మరి ఒకే వాయిస్ తోటి కృష్ణాని పార్టీలో వెల్కమ్ చేద్దాం డిసైడ్ చేసినప్పుడు మరి అందరూ మనస్ఫూర్తిగా అటెండ్లకు ఆహ్వానించి దానికి కండువకప్పడం జరిగింది. అలాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ తోటి, చాలా లాయల్ గా ఈ బ్యాంక్ మీ సొంతదన్నట్టుగా మీరు పనిచేసి బ్యాంక్ కి మంచి పేరు వస్తే మరి కస్టమర్స్ పెరుగుతారు, బిజినెస్ పెరుగుద్ది, ఆటోమేటిక్ గా మీకు కూడా మరి ప్రమోషన్స్, సాలరీ హైక్స్ వస్తాయి. కాబట్టి స్టాఫ్ అందరూ కూడా చాలా లాయల్ గా పనిచేయాలి. అలాగే మరి యూజువల్ అయితే ఏంటంటే కార్పొరేట్ సెక్టర్స్ లో ఇయర్లీ పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. సో మరి ఇప్పుడే కృష్ణ చెప్తున్నారు, సంవత్సరంలో వచ్చిన ఏదైతే లాభాలు ఉంటాయో దాంట్లో కూడా డివిడెండ్ మరి ఎంప్లాయీస్ కి కూడా ఇస్తామని చెప్పడం నిజంగా అది ఒక మంచి
చాలా బిజినెస్ లో అది చాలా చాలా మంచి కాన్సెప్ట్. ప్రాఫిట్ ని మీరు ఎప్పుడైతే మీ ఎంప్లాయీస్ కి మీరు షేర్ చేస్తారో వాళ్ళు కూడా చాలా మోటివేట్ అవుతారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెం పంచాయతీ పరిధిలో కామవరం నందు వేంచేసి ఉన్న శ్రీశ్రీ దుర్గమ్మ తల్లి, శ్రీశ్రీ గుబ్బలమంగమ్మ తల్లి, శ్రీశ్రీ నాగదుర్గాదేవి, శ్రీశ్రీ గద్దరాజుల మాఘశుద్ధ పౌర్ణమి జాతర మహోత్సవాలు అంబరాన్నంటున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజు నిర్వహించిన పూజాది కైంకర్యాలలో భక్తులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొమ్ము నృత్య కళాకారులతో కలిసి పోలీసు సిబ్బంది సైతం నృత్యాలు వేశారు. గిరిజనులతో కలిసి కాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఉత్సవాల 2వ రోజు గురువారం ఆదివాసీ సంబరాలతో శ్రీశ్రీ గుబ్బలమంగమ్మ తల్లి సన్నిధికి వెళ్లి డోలు మేళ సన్నాయిలతో అమ్మవారిని నెమలి పాన్పుపై కూర్చోబెట్టి మంగమ్మ తల్లి స్థానం నుంచి కామవరం వరకు రాజు గద్దెల మీద తీసుకువెళ్లారు. 3వ రోజు శుక్రవారం అమ్మవారికి పసుపు, కుంకుమ, సౌభాగ్య పూజ కార్యక్రమం జరిపారు. అడవిలోకి వెళ్లి అమ్మవార్లకు పుట్ట బంగారాన్ని గద్దెల మీదకు తీసుకువచ్చే సంబరాలను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు అమ్మవారికి పూజలతో పాటు 9 గంటలకు పుట్టింటి పాన్పుపై కూర్చోబెట్టి ఒడి బియ్యం, కొలత బియ్యం అమ్మవారికి సమర్పిస్తారని అన్నారు. రాత్రికి బోనం ఎత్తిడోలు, మేళ వాయిద్యాల సంబరాలు ఉంటాయని, రాత్రి 11 గంటలకు బోనం సమర్పిస్తామని అన్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి నిప్పులగుండ కార్యక్రమం ఉంటుందని అన్నారు. మార్చి 1వ తేదీన పునఃపూజలతో పాటు ఉదయం 9 గంటలకు అమ్మవారికి పుట్టింటి చీర, సారే, కావిడితో, నాటుకోలతో, మేకపోతులతో మొక్కులు సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఆధ్యాత్మిక గురువు పుల్లారావు, మన్యంపులి, గోగుల రవి, జితేంద్ర, తెల్లం రమేష్, ముడియం రమేష్, కేరం గంగరాజు, మడివి నాగు, కోరం సుజాత, గోగుల గంగమ్మ, మడివి శ్రీను, పూరెం మంగ, గుజ్జు దుర్గా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు కాలకూరి శంకర్ మహేష్ శర్మ బృందం నిర్వహించారు. ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి లోక కళ్యాణార్థం
85వ చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు పులిహోర ప్రసాద వితరణ చేశారు. అమ్మవారి వెండి చీర తయారీకి పూర్తిగా వెండి రూపంలోనూ ధన రూపంలోనూ పాత వెండి వస్తువులు సమర్పించి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, రొంగల సత్యనారాయణ, చింతకాయల అచ్చిరాజు, బూరి కృష్ణ తదితర పట్టణ ప్రముఖులు, మహిళా కమిటీ సభ్యులు, బాలదుర్గ లలిత పారాయణ మండలి సభ్యులు, సేవా బృందాల సభ్యులు పాల్గొన్నారు. ద్విచక్ర సహిత అమ్మవారి ఆలయంలో ఈరోజు శుక్రవారం విశేషంగా అమ్మవారికి వేకోజాము నుండి కూడా అమ్మవారికి కుంకుమ పూజలు, నవసంవత్సర పూజలు ముఖ్యంగా అమ్మవారికి చేయడం జరిగి ఉన్నది. అలాగే శ్రీ నూకాలమ్మ అమ్మవారికి 8 గంటల 30 నిమిషాలకు నూకాలమ్మ తల్లి ఉత్సవమూర్తికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగి ఉన్నది. అలాగే ప్రతి శుక్రవారం మన ఆలయంలో అమ్మవారికి విశేషంగా ఏకాదశి హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో మార్చి 2వ తారీఖు మన యొక్క ఆలయంలో విశేషంగా చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడి ఉన్నది. ఈ యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఆలయ కమిటీ వారికి ఈ యొక్క గోత్రనామాలు ఇచ్చి అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు నెలకొలు ప్రభాకర్ రావు ప్రతిష్టాత్మకమైన కేఎల్ వీర్రాజు స్మారక అవార్డును అందుకున్నారు. జంగారెడ్డిగూడెం చైతన్య కళా వేదిక ఆధ్వర్యంలో జొన్నకుటి వెంకటేశ్వరరావు నిర్వహించిన చీముకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల 20వ వర్ధంతి సభ సందర్భంగా గౌరవ పురస్కారాలను అందజేశారు. ఈ క్రమంలో డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, పేదల ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు కృషి చేయడం వంటి కార్యక్రమాలను గుర్తించి కేఎల్ వీర్రాజు స్మారక అవార్డును ప్రభాకర్ రావుకు అందజేశారు. రోటరీ క్లబ్ తన చర్చ్ సంఘం ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ప్రభాకర్ కు ఉందని తెలియజేస్తున్నారు. పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, జొన్నకుటి వెంకటేశ్వరరావు, కేఎల్ నందన్ కుమార్ ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు అమృతుల రంగం మాట్లాడుతూ ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న నల్లపులు ప్రభాకర్ రావుకు మరో గౌరవ పురస్కారం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ రావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు లింగంగుంట శ్రీనివాస్, దాసరి నాగరాజు, సరస్వతి, గొలిమే శ్రీనివాస్ తదితరులు పాల్గొని అభినందించారు. సర్వమత ప్రార్థనలతో జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభ్యత్వ కన్వీనర్ చింతల నాని, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, నాయకులు ఉక్కుర్తి సీతారాముల చేతుల మీదుగా సభ్యత్వ నమోదును నిర్వహించారు. కన్వీనర్ చింతల నాని మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉద్యమీలుగా 21 మందిని సభ్యత్వ కార్యక్రమం చేయడానికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షేక్ పీరు, ఉక్కుర్తి సీతారాం మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియ పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. వలవల తాతాజీ మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ తో పయనించడం చాలా అదృష్టమని అన్నారు. ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా వర్తింపు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ 970 మంది చనిపోగా వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా నిలబడి వారి జీవితంలో వెలుగులు నింపిన దేవుడు పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. అందుకే పవన్ కళ్యాణ్ ను అన్నయ్యగా పిలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలశెట్టి రవి, జోగి నాగరాజు, మడ్డి ప్రసాద్, వలవల మేరీ సుశీల, షేక్ హసీనా మస్తాన్, త్రిపుర, తీయల ప్రసన్న, వసంతాటి మంగరాజు, దుద్దే కిషోర్, గొబ్బల ప్రసాద్, ఉదర బాబీ, మడక రవి, కాసగని రామారావు, చింతల శ్రీను, త్రినాథ్ కోనేటి, నాగార్జున, గుర్రం వీరబాబు, పడాల రమేష్, వీర మహిళలు కొండ్రు సురేఖ, బండారు వీరలక్ష్మి, ముప్పిడి భాను, మహాలక్ష్మి, రమ, జన సైనికులు పాల్గొన్నారు. ఒక మంచి ఆశయంతో నేను ముందుకెళ్తున్నాను. సభ్యత్వ వాలంటరీ కార్యక్రమం కూడా తీసుకుని ఇంకొంతమందికి ఆదర్శం అవ్వాలని మొన్న గత రెండు సంవత్సరాలు కూడా ఒక మొదటి స్థానంలో చింతలపూడి నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఈసారి ఇంకొంతమంది 20 మంది ఉద్యమికగా పేరు పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసుకుంటా
వాళ్ళకి ముందు మార్గదర్శకుడుగా ఉంటూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క అభిమానికి జన సైనికుడికి చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంది, మా గుండెల్లో ఉన్నారు, మా బండి మీద ఫోటోలు ఉంటే కాదు, కంపల్సరీ ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోండి. అవసరం ఉన్నా లేకపోయినా ఇందులో పనిచేసే వాళ్ళ మట్టికి కుటుంబ సమేతంగా తీసుకోండి. ఎందుకంటే మనం పార్టీకి చేసి ఇది చిన్న కార్యక్రమమే మనకి ఎంతో అండ. మన గత ఇంత లక్షలాది మంది జన సైనికుల్లో 950 మంది చనిపోవడం జరిగింది దురదృష్టవశాత్తు. ఆ 950 కుటుంబాలకి కూడా మనం కూడా ఒక రూపాయి అన్న భాగస్వామ్యం అయినందుకు చాలా ఆనందపడదాం. ఇలాంటి మంచి మార్గంలో నడుపుతున్న మన దైవంతో సమానమైన మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చూసాం, ఎంతో మంది నాయకులు చూసాం, టేబుల్ డబ్బులు పెట్టి చూసే నాయకుడిని ఒక పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నాం. ఆయన ఎమ్మెల్యేగా వచ్చే జీతం కూడా ఆ పిఠాపురం నియోజకవర్గానికి తల్లిదండ్రులు లేని పిల్లలకి 1,25,000 రూపాయలు కూడా డొనేట్ చేశారు. కౌలు రైతులకి ఎన్ని కోట్లు ఇచ్చారో మనం చూసాము. ఈ సభ్యత్వాలు 950 కుటుంబాలు ప్రాణాలు అర్పించడం జరిగింది పాపం అనుకోకుండా యాక్షన్ల ప్రకారంగా. ఈ జనసేన పార్టీ తరఫున మనం ఇచ్చే 500 సభ్యత్వం 1 రూపాయి కూడా మన ఉంది. ఈ సంవత్సరం 400 చేశారు. కంపల్సరీగా కూడా చేసిన వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి. కంపల్సరీగా అభిమానం ఉన్న వాళ్ళని జన సైనికులుగా ఏర్పడితే మన బలం పెరుగుద్ది. పవన్ కళ్యాణ్ గారి మంచి సంకల్పానికి మన అందరం కూడా వారదేవదాం అని మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాం. ప్రతి జన సైనికుడు కూడా సభ్యత్వం తీసుకుని పార్టీని బలపరచండి. జై జనసేన. 458 గుడి వద్ద ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం జనరల్ పార్టీ నుంచి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్యక్రమం గురించి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే నిర్వహణలకు అందరికీ నాకు తెలియజేస్తూ సభ్యతలు మరింత ఎక్కువ చేయాలని ఆ జన సాధకులు మొత్తం తెలియజేస్తుంది. జై జనసేన. జంగారెడ్డిగూడెం పట్టణ మధ్యస్థంగా కొలువేగున్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మహాలింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారు ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ శివలింగాలన్నింటిలోకి బ్రహ్మసూత్ర లింగం అత్యంత విశిష్టమైనదని, యాదృచ్ఛికంగా భగవత్ సంకల్పంతో ఈ శివలింగం ఇక్కడికి వచ్చి చేరిందని, తృతీయ వార్షికోత్సవం సందర్భంగా శాస్త్రీయంగా బ్రహ్మశ్రీ పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇది వాయులింగ ప్రతిష్ట అని, భక్తులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ తమ స్వహస్తాలతో స్వామివారిని స్పృశించి తరించే భాగ్యం ఈ ప్రతిష్టతో కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా విశేష హోమాలు, ఆదివాసాలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11:25 ప్రతిష్ట గావించారు. అనంతరం స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి మార్సిటి అంజన్ కుమార్, ఉదయశ్రీ దంపతులు కలశ స్థాపన చేయగా, ఎర్రం ఉదయ్ కుమార్, గీతాకుమారి దంపతుల చేతుల మీదుగా ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేశారు. అందరికీ అందుబాటులో గ్రామం మధ్యలో స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులకు సువర్ణ అవకాశం కల్పించారంటూ ఆనందంతో పరవశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, మాడ రామ్మోహన్ రావు, మారిశెట్టి బాలచిట్టమ్మ, రామిశెట్టి శ్రీనివాసరావు, దోసనపూడి ఏడుకొండలు పద్మ దంపతులు, ముత్తా గంటారావు దంపతులు, కర్పూర మహేశ్వరరావు, చిమకూర్తి సుబ్బారావు, వీరవల్లి శ్రీనివాసరావు, వాసా పెంటయ్య, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, బొల్లిన పరిపూర్ణ, నున్నా సరోజిని, మహంకాళి పద్మ పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతి అనంతరం 11 గంటల నుండి మహా అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన పూర్వపు జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు, మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తాఫాను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పరామర్శించారు. ఇటీవల మాతృవియోగం పొందిన ముస్తఫా స్వగృహానికి ఎంపీ వెళ్లారు. ముస్తఫా తల్లి స్వర్గీయ షేక్ సుఫియా బేగం చిత్రపటానికి పుష్పాంజలి వేసి శ్రద్ధాంజలి గడించారు. మరో నాయకుడు బొమ్మాజీ అనిల్ కుమార్ సైతం ముస్తాఫాను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కొండ్రెడ్డి కిషోర్, కోనేటి చంటి, దాసరి శ్యామ్ సుందర్ శేషు, శీలం వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్, మానికల నాగేశ్వరరావు, పరిమి రాంబాబు, నందిగం బాబి, తూటికుంట రాము, దాకరపు కృష్ణ, నిమ్మగడ్డ శ్రీనివాస్, పొద్దుల ఫణిశర్మ, పారేపల్లి నరేష్, సాయిల సత్యనారాయణ, షేక్ అల్లావుద్దీన్, కొండేటి నాగు తదితరులు పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ శాశ్వత చైర్మన్ కీసరి రామిరెడ్డి మమతా దంపతుల కుమారుడు నవతేజారెడ్డి కోడలు అఖిలారెడ్డి దంపతులు గోశాల నిమిత్తం 1,25,000 రూపాయలు విరాళంగా అందజేశారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ప్రెసిడెంట్ చిన్ని వాసస్వామి, సభ్యులు బాకి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. నూతన దంపతులకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి ప్రసాదాన్ని వితరణ చేశారు. ఆలయంలో నిర్వహించే గోశాలకు పూర్తి స్థాయిలో విరాళంగా అందజేసిన నగదు ఖర్చు చేయనున్నట్లు వాసస్వామి తెలిపారు. ఆలయ నిర్మాణం ఆది నుంచి రామిరెడ్డి మమత దంపతులు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను అయ్యప్ప స్వామి భక్తులు పట్టణవాసులు కొనియాడారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఈరోజు మన శాశ్వత చైర్మన్ అయినటువంటి కేసర రామిరెడ్డి గారి కుమారుని వివాహం సందర్భంగా దేవస్థానానికి రావడం జరిగింది. వేద ఆశీర్వచనం ఇవ్వడం జరిగింది. అలాగే మన దేవస్థానంలో గోశాల నిర్మాణమై మనం వారిని అడగడం జరిగింది. దానికి కాను 1,25,116 విరాళంగా ఇచ్చి ఉన్నారు. ఆ దంపతుల పేరున వారికి వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా సదారక్ష ఉండాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. జంగారెడ్డిగూడెం పట్టణంలో సామాజిక సాంస్కృతిక సేవా కార్యక్రమాలలో నిరంతరం చురుకుగా పాల్గొంటూ ప్రజల మనసులు గెలుచుకుంటున్న ప్రముఖ సేవాభావి భాస్కర్ ట్రావెల్స్ అధినేత ఇమ్మడి బాలభాస్కర్ కు గుమ్మడి జయరాజు పురస్కారంతో సత్కరించారు. మరోసారి తన సేవా తత్వాన్ని చాటుకున్నారు. సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రతి వర్గానికి అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఎంబీ సోషల్ క్లబ్ నందు చైతన్య కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కీర్తిశేషులు చెమకుర్తి నాగేశ్వరరావు, బండారు రవికుమార్ల 20వ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు గౌరవ అతిథులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేశారు. విద్యార్థులకు విద్యా సహాయం, పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు, ఆరోగ్య శిబిరాల నిర్వహణ, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రోత్సాహం వంటి అనేక సేవా కార్యక్రమాలు భాస్కర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని వక్తలు ప్రసంగించారు. యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం భాస్కర్ ప్రత్యేక లక్షణమని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ సమాన దృష్టితో సేవలందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందిన భాస్కర్ కు అరుదైన పురస్కారం లభించిందని తెలిపారు. ఇమ్మడి బాలభాస్కర్ సమాజానికి నిజమైన సేవకుడని అన్నారు. అవసర సమయంలో ముందుండి సహాయం చేస్తారని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని సంకల్పించారు. సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ఇమ్మడి బాలభాస్కర్ సేవలు మరింత విస్తరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రతి అంశంలో సమాజానికి ఎంత చేయాలో అంత చేస్తూ తాను రాజకీయంగా కాదు, సామాజికంగా కాదు, ఇంకో రకంగా కాదు, వ్యాపారంగా ఎదుగుతూ ఆర్థికంగా తను బలపడుతూ సమాజానికి తాను ఎంత చేయాలో అంత చేస్తూ ఆధ్యాత్మిక రంగానికి కానీ సేవా రంగానికి కానీ ఇతోధికంగా తన యొక్క వ్యక్తిగత కష్టాచిత నుంచి సమాజానికి తిరిగిస్తూ దానికి తగ్గట్టుగా తన బిడ్డలు కానీ వాళ్ళని సమాజం వైపుగా నడిపించేటువంటి క్రమంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ తల్లిదండ్రులు చూపించినటువంటి బాటలో నడుస్తూ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఆదరిస్తూ ఇలా ఒకటి కాదండి, అన్ని యాంగిల్స్ లో కూడా నెంబర్ 1 గా ఉన్నాడు అతను. ఇంకో గొప్ప విషయం, అదృష్టం అతనిది కూడా. చదువుకునే టైంలోనే ఒక గైడెన్స్ అతనికి బలంగా దొరికింది. అదే జేజీఆర్, జెట్టి గురునాథరావు గారు. జేజీఆర్ అనేది ఇక్కడ బ్రాండ్. చాలా మంది మేము గురునాథరావు గారు మనుషులు అని చెప్తారు. అలాంటి వ్యక్తి బాలభాస్కర్ ఇమ్మడి. పాలిటెక్నిక్ కాలేజీ దాని సాధన, ఆ వ్యవహారంలో గురునాథరావు గారు ఆయనకి ఇచ్చినటువంటి డైరెక్షన్, ఆ రకంగా అతను వ్యాపార రంగంలోకి రావడానికి ఒక తోడ్పాటు అయింది. ఆ రకంగా అతని జీవితాన్ని మలుచుకున్నాడు. ఇది పర్సనల్ గా అతను నాతో చాలా సార్లు చెప్పాడు కాబట్టి ఈ వేదిక మీద నేను పంచుకుంటున్నాను. గురునాథరావు గారు అన్న నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు అని చెప్తూ ఉంటాడు. అలాంటి గురునాథరావు గారు అదృష్టంగా ఆ టైంకి అతనికి అవార్డు ఇచ్చే టైంకి రావటం, ఆయన చేతుల మీదకి ఇప్పుడు అవార్డు అందుకోకపోవటం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ గుమ్మడి జయరాజు స్మారక అవార్డుని అందుకోబోతున్నారు శ్రీ ఇమ్మడి బాలభాస్కర్ గారు. భాస్కర్ ట్రావెల్స్ అధినేత వారి వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా సవినీయంగా ఆహ్వానం పలుకుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అందరినీ ఒప్పించే ఆయుధ డిపో ఏర్పాటు చేస్తామన్న ఎంపీ. జంగారెడ్డిగూడెం కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలతో ప్రారంభమైన జంగారెడ్డిగూడెం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ. బొట్టాయిగూడెం మండలం కామవరంలో ఆకట్టుకున్న గద్దెరాజుల ఉత్సవం
వనంలోకి పుట్టమన్ను తీసుకువచ్చిన గిరిపత్రులు, గిరిజన నృత్యాలతో పాల్గొన్న పోలీసులు. జీకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స చేయించుకున్న బాలికకు 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన దాతలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ గోశాలకు 1,25,000 రూపాయలు అందజేసిన అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రామిరెడ్డి, మమత కుమారుడు కోడలు నవితేజారెడ్డి, అఖిలారెడ్డి. వార్తలు సమాప్తం. నమస్కారం.